మన ఫోటో కదా అని డీపీలో పెడితే మార్ఫింగ్తో బెదిరిస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. అవును, ఈ సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త రకమైన నేరాలతో రెచ్చిపోతూ ఉన్నారు. కొందరు మెసేజ్ల రూపంలో లింకులు పెడుతూ, మరికొందరు ఆఫర్లు అంటూ బ్యాంకు ఖాతాలోని నగదును తోచేస్తూ ఉన్నారు ఈ నేరగాళ్ళు. ఇంకొంతమంది ఏకంగా ఫోటోలను మార్చి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ బాధితుల నుంచి నగదు కాజేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో దిగిన ఫోటో ఒకటి డీపీగా పెట్టుకోవడం జరిగింది. దాన్ని తన వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం జరిగింది. భార్య కదా తన సరదాగా దిగిన ఫోటోని కాస్త డీపీగా పెట్టుకున్నాడు. కానీ ఇదే అదునుగా భావించారు ఈ సైబర్ నేరగాళ్ళు. ఆ పెట్టుకున్న వెంటనే ఆ సైబర్ నేరగాళ్ళు ఆ చిత్రాన్ని ఆధారంగా తీసుకొని దాన్ని కొన్ని ఏఐ ఫీచర్స్తో, కొన్ని ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్న ఏఐ మోడిఫికేషన్తో కొన్ని మార్ఫింగ్ చేయడం జరిగింది. మార్ఫింగ్ చేసిన తర్వాత సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లుగా దాన్ని మార్ఫింగ్ చేయడం జరిగింది. ఆపై దానిని తన భర్తకు పంపించడం జరిగింది. ఈ రకంగా వారిని వేధిస్తూ వచ్చారు. ఈ ఫోటోలు మేము సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా వారిని కంటిన్యూస్గా బెదిరింపులు, డబ్బు ఇంత ఇస్తే కానీ ఈ ఫోటోలు డిలీట్ చేయమంటూ కూడా ఇవన్నీ కూడా ఈ ఫోటోల్ని ఉంచుకొని వారిని బెదిరిస్తూ వస్తూ ఉన్నారంట. ఈ మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎలా ఉంటాయంటే రియాలిటీగా మనం ఇంకొకరు దిగినట్టు వేరే లొకేషన్లో ఉన్నట్టుగా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సరదాగా పెట్టుకున్న డీపీని కాస్త వీళ్ళు మార్ఫింగ్ చేసి ఏఏ న్యూస్ చేసి వేరే వాళ్ళతో సన్నిహితంగా ప్రైవేట్గా ఉన్నట్టుగా చిత్రీకరించారు. ఆ ఫోటోలు కనుక ఊర్లో స్ప్రెడ్ అవుతే చూసిన జనాలకి ఏమనిపిస్తుంది, అది ఏ అని చెప్పినా కూడా నమ్మరు. ఆ భర్తని వేధిస్తూ ఉంటారు, ఆ భార్యని సూటిపోటు మాట్లాడుతూ ఉంటారు, నీ భార్య ఇలా చేసిందంట. కానీ ఆ ఫోటోలు అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తాళించలేక కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ఇంకా ఏదైనా భార్యపై పోరాటం చేయకుండా, గొడవ పెట్టుకోకుండా, వారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా సీదా స్టేషన్కి పోయాడు, కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ నేరగాలపై పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. మీరు కూడా ఇలాంటి ఏమన్నా ఫోటోలు మీకైనా మార్ఫింగ్ బెదిరింపులు వచ్చినా ఇంకేమైనా వచ్చినా కూడా వారి బెదిరింపులకు అస్సలు భయపడదు. వారితో చాలా సన్నిహితంగా మంచిగా మాట్లాడుతూ వితిన్ 1 minute చాకచక్యంగా మీరు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మీరు డబ్బులు ఇచ్చే గ్యాప్లోనే పోలీసులు వారిని పట్టుకునే అవకాశం ఉంది. ఈ నేరగాలు సామాజిక మాధ్యమాల్లో ఆధారంగా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, పలువురిని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని 2025లో సుమారుగా 120 మంది బాధితులు సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించడం జరిగిందంట. వారిలో ఫేస్బుక్లో సుమారుగా 26 మంది, ట్విట్టర్ యూజర్లు 94 మంది బాధితులు ఉన్నారంటూ కూడా రికార్డ్స్ బయటపడింది. దీంతో ఏకంగా 9 కేసులు నమోదయ్యాయి సుమోటోగా. అంటే ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు పెట్టుకున్న ఫొటోస్ అన్నీ కూడా మార్ఫింగ్ అవుతూ ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోమంటూ ఇంతమంది కంప్లైంట్ చేయడంతో సుమోటోగా 7 కేసులు అయితే వీటిపై పెట్టడం జరిగింది. అయితే ఈ సోషల్ మీడియాలో మనకంటూ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఈవెంట్కి వెళ్తూ ఉంటాం, పబ్లిక్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం, ఫోటోలు దిగుతూ ఉంటాం, సోషల్ మీడియాలో పెడతా ఉంటాం. అలా పెట్టడమే తప్పు అంటే ఇక పెట్టిన ప్రతి ఫోటోని మార్ఫింగ్ చేసి బెదిరిస్తూ పోతా ఉంటే ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై పోలీసులు అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత చిత్రాలను అపరిచితులకు అందుబాటులో ఉండకుండా లాక్ చేసుకోండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా తిరుగుతూ ఫోటోలు పెట్టుకున్న సమయంలో మీ అకౌంట్స్ కొంచెం ప్రైవేట్గా పెట్టుకోండి అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. పబ్లిక్గా పెట్టడం వల్ల మీరు కనుక ఆ ఫొటోస్ని ప్రైవేట్ అకౌంట్ అయి ఉంటే మీ ఫ్రెండ్స్, నీకు తెలిసిన వారికి ఎవరైతే మీరు ఫాలో బ్యాక్ అవుతా ఉన్నారో వారికే కనపడతాయి. ఒకవేళ మీది పబ్లిక్ అకౌంట్ అయితే అందరూ యూజ్ చేస్తారు. ఈ నేరగాళ్ళు కూడా ఆ ఫొటోస్ యూజ్ చేసి బెదిరింపు చర్యకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ అకౌంట్స్ కొంచెం ప్రైవేట్గా పెట్టుకుంటేనే మంచిదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరొక విషయం, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్లు అండ్ చేసే పని కానీ ఇతర వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ ముఖ్యంగా చాలామంది కూడా ఎక్కడికి వెళ్తున్నాను, పలానా చోట తింటున్నాను, పలానా చోటకి వెళ్తున్నాను అంటూ కూడా ప్రతిదీ కూడా స్టేటస్ పెడతా ఉంటారు. అవతల వ్యక్తులకు మీ స్టేటస్ చూస్తే తెలిసిపోతూ ఉంటుంది మీరు ఈరోజు ఎక్కడున్నారు, ఎవరిని కలిశారు, ఏ ప్లేస్లో ఉన్నారు, ప్రతిదీ కూడా స్నాప్ తీస్తూ ఉంటారు. ప్రతి చోట తినేది, ఎక్కడ కలిసింది, వెళ్ళిన చోటు ప్రతిదీ కూడా స్నాప్లో పెడతా ఉంటారు. ఇలా మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా అవతల నేరగాళ్ళకి, సైబర్ నేరగాళ్ళకి మీరు పిన్ టు పిన్, మీ డే టు లైఫ్ ఏంటి, రోజు ఎలా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, మీ బంధువులు ఎవరు, మీ చుట్టాలు ఎవరు, అన్నీ కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషనే వెళ్తూ ఉంది. సో ఇకపై మీరు వెళ్ళే ప్లేసెస్ కానీ పలానా చోటుకి వెళ్ళబోతున్నాం, లేకపోతే పలానా చోట్ల ఈరోజు ఇక్కడ ఉన్నాం, ప్రతిదీ కూడా పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మీ సమాచారాన్ని, మీ పని కాస్త గోప్యంగా ఉంచుకుంటేనే మీ ప్రైవసీ సేఫ్గా ఉంటుందంటూ కూడా పోలీసులు మరీ హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువకులు, బాలికలు అపరిచితులతో పరిచయం పెంచుకోవద్దంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇవాళ రేపు సోషల్ మీడియాలో చాలా సింపుల్గా ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టి మాట కలుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మాట కలుపుకుంటూ వెళ్ళిపోయి మీ దగ్గర నుంచి సమాచారం మొత్తం లాక్కోవడం, మీతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయట పెడతా అంటూ మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. ఈ ఫోటోలు, పోస్టులు, ఆ లొకేషన్ తెలియకుండా ఫోన్లో జియో ట్యాపింగ్ ఆప్షన్ డిజబుల్ చేసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు.
అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పరిచయమైన వాళ్ళతోటి మీ వ్యక్తిగత సమాచారాన్ని పెంచుకోవద్దు, పంచుకోవద్దు అంటూ కూడా పోలీసులు పదే పదే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీసులు చెప్పుకొస్తున్న మరొక మాట ఏంటంటే మైనర్లు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండకుండా తల్లిదండ్రులే నిఘా ఎంతో ముఖ్యం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎస్, ఇది నిజంగా చాలా ముఖ్యమైన పాయింట్. చాలామంది కూడా ఒకప్పుడు కాలేజ్, ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయిన సమయంలో అందరికి ఫోన్లు వచ్చాయి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లల చేతులకే ఫోన్లు వస్తూ ఉన్నాయి, రీల్స్ చేస్తూ ఉన్నారు. చిన్న 5 సంవత్సరాల బాల నుంచి అరౌండ్ 16 ఇయర్స్ వరకు కూడా, అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ పెడతా ఉన్నారు. ఇప్పుడు అన్ని రీల్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ పెడతా ఉన్నారు. వారికి నచ్చినట్టుగా అవతల వ్యక్తులు ఏమైనా చేస్తే, హీరోయిన్లు ఏమైనా చేసినట్టు చాలు నెక్స్ట్ టైం విత్ ఇన్ 15 ఇయర్స్ అమ్మాయిలు కానీ 10 ఇయర్స్ పిల్లలు కానీ వీరందరూ కూడా రీల్స్ చేసి పెట్టడం. తల్లిదండ్రుల గైడెన్స్ ఉన్న వాళ్ళు కొంచెం స్మూత్గా, అంటే ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. తల్లిదండ్రుల గైడెన్స్ లేకపోవడం వల్ల అవతల వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే వారు చేసే చేష్టలు ఏవైతే ఉంటాయో, వారు చేసే పనులు ఏవైతే, వారు చేసే ఎక్స్పోజింగ్లో కూడా వీళ్ళు చేసే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మీ మైనర్లపై కాస్త దృష్టి పెట్టండి. పిల్లలకు మొబైల్ ఇచ్చే ముందు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అండ్ అదేవిధంగా సైబర్ వేధింపులు అండ్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నెంబర్కి లేదా డైల్ 100కి వెంటనే ఫోన్ చేయాలి, సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మీకు ఎలాంటి భయపడకుండా ధైర్యంతో ఉండాలి. కుంగిపోయి మీకు మీరే హాని చేసుకునే అలాంటి పనులు చేయొద్దు. వెంటనే పోలీసులకు కనుక మీరు ఫిర్యాదు చేస్తే దీనిపై తక్షణం యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరొకసారి మీకు ఆ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. 1930. మీకు ఏమైనా లైంగిక వేధింపులు, మోసాలు, ఏమైనా మహిళలపై ఇలాంటి జరిగినప్పుడు వెంటనే ఈ 1930కి డయల్ చేయండి. ఒకవేళ మీకు ఆ టైంకి నెంబర్ గుర్తు రాకపోతే వెంటనే 100కి డయల్ చేయండి. మీకు వెంటనే షీ టీమ్కి కనెక్ట్ అవుతుంది. వారు మీతో పర్సనల్గా మాట్లాడతారు. మీ ఇన్ఫర్మేషన్ బయట పెట్టకుండా ఆ అవతల వ్యక్తిపై యాక్షన్ తీసుకునే విధంగా ఉంటుంది షీ టీమ్. కాబట్టి మీరు భయపడొద్దు. అండ్ మీ మీదకి వచ్చే సమస్యలు మీ దాకా రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే తప్పు జరిగిన తర్వాత మనం ఎంత రికవరీ చేద్దాం, ఎంత దానికి రికవరీ ప్లాన్ చేద్దాం అనుకున్నా కూడా అది అవ్వదు. కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.